నీళ్లు నిధులు నియామకాలు ఉచిత విద్య ఉచిత వైద్యం చదువుకున్నోళ్లకు కొలువులు ఎప్పుడు ఓట్ల ముంగట మీటింగ్లు పెట్టినా ఏ ముంగటేస్తారు మన లీడర్లు. కార్పొరేట్ చదువులు చెప్పిస్తాం బళ్ళల్లా అని అంటారు, కానీ చాలా దిక్కుల్లా పెంకులు ఉన్న బళ్ళే కానొస్తాయి అంటుర్రు పబ్లిక్కు. అన్ని దిక్కుల్లేమో కానీ నల్గొండాల అందుట్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇలాకల కార్పొరేట్ బళ్లను కూడా తలదన్నేటట్టున్నాయి సర్కార్ బళ్ళు. కావాలంటే చూడరు మీరే. అద్రిపోయే బంగ్లా, కూసుందానికేమో చక్కటి బల్లాలు, డిజిటల్ బోర్డులు, పొలగాండ్లకు కోట్లు, మంచి మంచి ఆట బొమ్మలు. ఇది కార్పొరేట్ బడి గిట్లనేమో అని అనుకునేరులో కాదు, సర్కార్ బడి. అవు నేను చెప్పేటిది మీరు ఇనేటిది రెండు బరాబర్ వాజిబే. మీరు చూసేటిది సర్కార్ బడే, కాకుంటే సర్కారోళ్ళు కట్టించింది కాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఆయన సొంత పైసలతోని కట్టించిన బడి. నల్గొండలున్న ప్రకాశం బజార్లో 8 కోట్ల రూపాయలు పెట్టి ఆయన కొడుకు పేరు మీద కట్టించిండు. ఈ రోజు ఈ ప్రకాశం బజార్లో ఈ స్కూల్ నా చిరకాల కోరిక ఈ రోజు మళ్ళా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేదవాడు చదువుకోవాలి, పేదవారికి సరి అయిన విద్య, తన భవిష్యత్తును తీర్చిదిద్దాలనే మోడల్తో ఇలాంటి స్కూల్లో పేద పిల్లల్ని, మీ పిల్లల్ని నా కొడుకుగా భావించి మీ అందరినీ కూడా చదివించుకొని చదువుతోనే ఈ నల్గొండను అభివృద్ధి చేయాలి. చూడర్రి కార్పొరేట్ బళ్ళు కూడా పనికిరావు, అన్ని సవలతులున్నాయి. 36 ఏసీ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబులు, డిజిటల్ తరగతులు, ఆటలాడుకుందానికి సోటు, తీరు సవలతులతోని 4 అంతరాల కట్టిన సర్కార్ బడి ఇది. మొత్తం 600 మంది వరకు చదువుకునేటన్ని సవలతులు. మరి అట్లా పొద్దుగాల తీరిక చూసుకొని కూడదు మంత్రి సారే వచ్చి చాలు చేసిండు కొత్త బడిని. ఈగిళ్ళ చదువుకున్నోళ్ళు ఎంతమంది గొప్పోళ్ళు అవుతారో, ఎంతమంది సర్కార్ కొలువులు చేస్తారో, ఇంకెంతమంది సారోతీగా సర్కార్ల మంత్రులు అవుతారో గాని పేదోళ్ళ పొలగాండ్ల కొరకు కట్టించిన సర్కార్ బడి మాత్రం అదర్సు పొర్రి.